ఎక్సర్సైజ్ 1.2లో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. బేసికలీ అవి కాంపోజిట్ నెంబర్స్ అని వాడే చెప్తున్నాడు. మనం ఎందుకు అవి కాంపోజిట్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అసలు కాంపోజిట్ నెంబర్స్ ఏంటో మనకు తెలియాలి కదా. హియర్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ద నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 2 factors. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్కి 4 తీసుకోండి. 4 ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో, 2 టేబుల్లో అండ్ 4 టేబుల్లో. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్. సో ఇది కాంపోజిట్ నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 టేబుల్లో 6 పోతుంది, 2 టేబుల్లో 6 పోతుంది, 3 టేబుల్లో 6 పోతుంది అండ్ 6 టేబుల్లో 6 పోతుంది. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 3, 5కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 టేబుల్లో 5 పోతుంది. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్స్. ఇది యాక్చువల్లీ ఏంటి? ప్రైమ్ నెంబర్. ఓకేనా? 2 ఫ్యాక్టర్సే ఉంటే ప్రైమ్ నెంబర్. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అంటే ఆ టేబుల్లో 1 టేబుల్లో కాకుండా ఇంకే టేబుల్లో అయినా ఆ నెంబర్ పోతే అది కాంపోజిట్ నెంబర్. ఇక్కడ మీరు గమనిస్తుందంటే 4 అనేది 4 టేబుల్లో 1 టేబుల్లో కాకుండా 2 టేబుల్లో కూడా పోతుంది. అంటే ఆ టేబుల్లో ఇంకా 1 టేబుల్లో కాకుండా ఇంకొక టేబుల్లో పోతుంది. అందుకు 4 అనేది కాంపోజిట్. అలాగే 6 అనేది ఆ టేబుల్లో 6 టేబుల్లో ఇంకా 1 టేబుల్లోనే కాకుండా 2-3 టేబుల్స్లో కూడా పోతుంది. సో 6 అనేది కాంపోజిట్ నెంబర్. 5 అనేది ఆ టేబుల్లో ఇంకా 1 టేబుల్లోనే పోతుంది. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మీకు ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ అంటే క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పేశాడు ఇవి కాంపోజిట్ నెంబర్స్ అని. ఎందుకు కాంపోజిట్ నెంబర్సో మనం ప్రూఫ్ చేస్తే చాలు. ఇక్కడ మీరు చూస్తే మనం ఇవి రెండు ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ 7 into 11 into 13 plus 13ని ప్రూఫ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ప్లస్కి ముందు ప్లస్కి తర్వాత. ఏం కామన్ ఉంది? 13 కామన్గా ఉంది. సో నేను 13 కామన్గా తీస్తాను. ఏమవుతుంది అప్పుడు? 7 into 11. 13 ఆల్రెడీ కామన్గా వచ్చింది కాబట్టి ఇంటూ 1 ప్లస్ సేమ్ 13 ఆల్రెడీ కామన్గా వచ్చింది కాబట్టి 1. ఓకేనా? సో 13 కామన్గా తీస్తే 7 into 11 ఎంత? 77. 77 into 1 77 ప్లస్ 1. ఓకేనా? అప్పుడు ఏమైపోతుంది? 13 into 77 ప్లస్ 1 ఎంత? 78. ఓకేనా? సో మనం దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? 13 into 78. దీని అర్థం ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్కి 13 అనేది ఒక ఫ్యాక్టర్, 78 అనేది ఒక ఫ్యాక్టర్. మనకు ఆల్రెడీ తెలుసు ఏ నెంబర్కైనా 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ అయ్యాయి? ఆల్రెడీ 3 ఫ్యాక్టర్స్. దాని అర్థం ఏంటి? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంతే కదా. సో ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. దీన్ని ఎలా రాయాలంటే ఇట్ హ్యాస్ మోర్ దెన్ ఎంత? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. దేర్ ఫోర్ అందుకని 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అ కాంపోజిట్ నెంబర్. ఓకేనా? ఇలా మనం ఈ క్వశ్చన్ని ప్రూఫ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్, ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు కదా, అది చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ 5. ఇక్కడ చూడండి, ప్లస్కి ముందు ప్లస్కి తర్వాత ఏం కామన్గా ఉంది? నేనేం కామన్ తీయొచ్చు? 5. సో నేను 5ని కామన్ తీస్తే ఏమని రాయొచ్చు? 7 into 6 into ఇప్పుడు 5 రాయాలా? ఆల్రెడీ మల్టిప్లికేషన్లో బయటికి తీసేసాం కాబట్టి ఇంటూ 1
ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు 7 ఇంటూ 6 ఎంత? 42. 42 ఇంటూ 1 ఎంత? 42. 42 ఇంటూ 4 ఎంత? 168. 168 ఇంటూ 3 ఎంత? 504. 504 ఇంటూ 2 ఎంత? 1008. 1008 ఇంటూ 1 ఎంత? 1008. ఓకేనా? 1008 ప్లస్ 1 ఇదేమైపోతుంది? 5 ఇంటూ 1009. ఓకేనా? సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? 5 ఇంటూ 1009. దాని అర్థం ఏంటి? ఈ నెంబర్కి 5 అనేది ఒక ఫ్యాక్టర్ అండ్ 1009 అనేది ఒక ఫ్యాక్టర్. ఇంకా మనకు ఆల్రెడీ తెలుసు 1 అనేది యాజ్ యూజువల్గా ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ ఉంటుందని. సో మొత్తానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి? 3 ఫ్యాక్టర్స్. ఇంకా ఎక్కువే ఉండొచ్చు, కానీ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయని. సో ఇది కాంపోజిట్ నెంబర్. మనం ఎలా రాస్తాం? ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, therefore it is a composite number. ఓకేనా? ఇలా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తామన్నమాట. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైందని కూడా కామెంట్ చేయండి, అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లో కలుద్దాం. బాయ్.